శీతాకాలం ఎండాకాలంతో పోల్చుకుంటే వర్షాకాలంలో చాలా మందికి సీజనల్ వ్యాధులు, జలుబు, జ్వరం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకు వాతావరణంలో కలిగే మార్పులే కారణం కాకుండా మనం రోజు తీసుకునే ఆహారం విషయం కూడా ఒక కారణమే అయి ఉండొచ్చు అని అంటున్నారు నిపుణులు. జీర్ణక్రియ మందకొడిగా ఉండే ఈ కాలంలో తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవడం మంచిది. అలాంటిది వానాకాలంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలో చూద్దాం. వర్షాకాలంలో నూనెలో వేయించిన పదార్థాలు, ఫ్రై చేసిన వంటకాలు అంత మంచివి కాదని చెబుతున్నారు డాక్టర్లు. ఎందుకంటే వానాకాలంలో వాతావరణంలో తేమ పెరిగి జీర్ణ వ్యవస్థ పనితీరు మందగిస్తుంది. అయితే ఇలాంటి సమయంలో నూనెకు సంబంధించిన పదార్థాలను ఎక్కువగా తినడం వల్ల అవి తొందరగా జీర్ణం కావు. ఫలితంగా జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఇలాంటి అనారోగ్య పూరిత ఆహారం బరువు పెరిగేలా చేయడమే కాకుండా అనారోగ్యాలకు దారితీస్తుంది. అయితే వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అలాగే వానాకాలంలో బయట దొరికే చాక్లెట్లు, పానీపూరీలు, కట్లెట్లు, పావుబాజీ, ఫ్రైడ్ రైస్ వంటి స్ట్రీట్ ఫుడ్స్ ను తగ్గించడం మంచిది. వీటి వల్ల విరేచనాలు, పచ్చకామర్లు వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. దీనికి గల కారణం వాటి తయారీలో వాడే కలుషితమైన నీరు కావచ్చు, లేదా నాఫీ రకం సరుకులు అయి ఉండొచ్చు. అలాగే వీటితో పాటు బయట దొరికే పండ్ల రసాలకు కూడా దూరంగా ఉండడం మంచిది. అంతగా కావాలనుకుంటే ఇంట్లోనే స్వయంగా తయారు చేసుకుని తీసుకుంటే మంచిది. ఆకుకూరలు మట్టిలో మొలకెత్తుతాయి. వీటిని నేరుగా భూమిలో నుంచి తీసి కట్టలు కట్టి అమ్ముతుంటారు. ఇలాంటి సందర్భంలో మట్టిలోని క్రిములు, పురుగులు ఆకులపై వచ్చి చేరుతూ ఉంటాయి. ఇక ఆకుల రంగులోనే కలిసిపోయిన ఈ పురుగుల్ని మనం గమనించకుండా అలాగే కట్ చేసుకుని వండుకొని తినేస్తుంటాం. కాబట్టి ఒక్కో ఆకును పరిశీలించాకే తురుముకోవాలి. ఇక భూమిలో మొలకెత్తే పుట్టగొడుగులు, దుంపలకు కూడా ఇది వర్తిస్తుంది. ఆఫీసులకు వెళ్లే ఆడవారికి కూరగాయలు లేదా పండ్లు ముందు రోజే కట్ చేసుకుని పెట్టుకునే అలవాటు ఉంటుంది. అయితే వర్షాకాలంలో ఈ పద్ధతి మంచిది కాదంటున్నారు నిపుణులు. ఇలా కట్ చేసుకుని పెట్టుకున్న పళ్ళు, కూరగాయల ముక్కల్ని ఎంత జాగ్రత్తగా మనం వాటిని భద్రపరిచినా వాతావరణంలోని ఉండే తేమ అధికంగా ఉంటుంది కాబట్టి వాటిపై బ్యాక్టీరియా వచ్చి చేరే అవకాశం ఉంటుంది. అయితే వీటిని ముందుగానే కట్ చేసుకుని పెట్టుకుని తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎప్పటికప్పుడే వాటిని కట్ చేసుకోవడం మంచిది. వానాకాలంలో మాంసాహారం ఎక్కువగా తినడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయంలో జీర్ణ వ్యవస్థ పనితీరు నెమ్మదించడమే ఇందుకు కారణం. కాబట్టి ఇక మాంసాహారానికి వీలైనంత దూరంగా ఉండడమే మేలు. ఇక చేపలు, రొయ్యలు వంటి సీ ఫుడ్ సైతం పక్కన పెట్టేయడమే మంచిది. వర్షాకాలమైనా సరే వ్యాయామం చేయడం ఉత్తమం. వ్యర్థాలు చెమట రూపంలో బయటకు వెళ్లిపోతాయి. దాంతో రోగ నిరోధక శక్తి మెరుగుపడుతుంది. వర్షాకాలంలో కడుపు నిండుగా ఉండడం కంటే ఓ 2 ముద్దలు తక్కువగా తినడం మంచిది అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అలాగే సరిపడ నీళ్లు తాగడం వల్ల వర్షాకాలంలో వచ్చే వ్యాధుల నుండి తప్పించుకోవచ్చు అనేది నిపుణుల సలహా. ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.